ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులకి పరిచయమే కాదు, తెలుగు ప్రేక్షకులు మనసులో పెట్టుకున్న శ్రీదేవి ఆ తర్వాతన దేశమంతా మంచి పేరు తెచ్చుకున్నటువంటి నటి అయ్యింది. ఆ తర్వాత ఆమె బోనీ కపూర్ వివాహం, ఆ తర్వాత ఆమె చనిపోవడం జరిగింది. అయితే ఆమె ఆస్తులు ఇప్పుడు అమ్మేస్తుండటం అన్నది సంచలనం సృష్టిస్తోంది. తాజాగా 4 లగ్జరీ అపార్ట్మెంట్లు అమ్మేస్తూ ఉండటం. వాస్తవంగా శ్రీదేవి మరణానంతరం బోనీ కపూర్ తన ఇద్దరు కూతుళ్ళ మీద శ్రద్ధ ఎక్కువగా తీసుకున్నారు. జాన్వీ, ఖుషీ కపూర్లని సినిమాల్లో బిజీ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టే పెద్ద కూతురు జాన్వీ కపూర్ ఇప్పుడు బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదుగుతోంది. రెండో కూతురు ఖుషీ కపూర్ కూడా ఈ మధ్యన తొలిసారిగా నటించింది. ఆమె నటించిన ఆర్చీస్ అనే మూవీ ఇటీవల నెట్ఫ్లిక్స్లో విడుదలైంది కూడా. అక్క చెల్లిద్దరూ తమ తల్లి శ్రీదేవి అడుగు జాడల్లో నడుస్తున్నారు. గొప్ప నటీమణులు కావాలని తండ్రి బోనీ కపూర్ కూడా కోరుకుంటున్నాడు. అయితే బోనీ కపూర్, జాన్వీ, ఖుషి నిత్యం వార్తలు అయితే నిలుస్తుంటారు. ఇటీవల శ్రీదేవి ఫ్యామిలీ తమ పేరిట ఉన్న 4 అపార్ట్మెంట్లు అమ్మేయడంతో ప్రచారంలోకి వచ్చారు. బోనీ కపూర్ అంధేరిలోని తన 4 ఫ్లాట్లను కూడా భారీ మొత్తానికి విక్రయించారు. ఈ 4 ఫ్లాట్లు ముంబైలోని అంధేరిలోని గ్రీన్ ఏకర్స్ ప్రాంతంలో ఉన్నాయి. ఈ ఫ్లాట్లన్నీ 12 కోట్లకు పైగా అమ్ముడయ్యాయని చెప్తున్నారు. ఇందులో అతిపెద్ద ఫ్లాట్ 1870 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించింది. ఈ పెద్ద ఫ్లాట్ని అంజు నారాయణ్, సిద్ధార్థ నారాయణలకి విక్రయించారు.